కాంగ్రెస్ పాలనలో సాగునీళ్లకే కాకుండా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే నగరంలో నీళ్ల దందా జోరందుకుంది. ప్రజలు నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే అధికారులు మాత్రం అక్రమంగా బోర్లు వేసి నీళ్ల దందాను నడుపుతున్న వారికి అండగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల అండదండలతో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కుకట్పల్లి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలించిన 10 సంవత్సరాలలో హైదరాబాద్లోని ఏ కాలనీలో నీటి సమస్య లేకుండా చూశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే నీటి దందా మళ్లీ జోరందుకుంది. చెరువుల్లో సైతం బోర్లు వేసి అక్రమ దందాకు తెరలేపారు. ట్యాంకర్ల ద్వారా నీళ్లను అధిక ధరలకు అమ్ముకుంటూ ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు. కాంగ్రెస్ నాయకులతో పాటుగా జోనల్ కమిషనర్, స్థానిక ఎంఆర్ఓ అండదండలతోనే అక్రమ నీటి దందా జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. వాల్టా చట్టాన్ని తుంగలోకి తొక్కుతూ బోర్లు వేసి నీటి వ్యాపారం చేస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కుకట్పల్లి ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కుకట్పల్లి మైసమ్మ చెరువు, సున్నం చెరువు, వాటి పరిసర ప్రాంతాలలో పదుల సంఖ్యలో బోర్లు వేసి నీటి వ్యాపారం చేస్తున్న ప్రాంతాలను స్థానికులతో కలిసి పరిశీలించారు. నిత్యం బోర్లు నడిపించటం వల్ల భూగర్భ జలాలు తగ్గి పక్కనే ఉన్న కాలనీలో బోర్లు అడుగంటి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు ఫిర్యాదు చేశారు. వేసవికాలం ప్రారంభంలోనే తాగునీటి సమస్యలు మొదలైనట్లు తెలిపారు. ఇదే అదునుగా అక్రమంగా బోర్లు వేసి వ్యాపారం చేసే వారి సంఖ్య పెరిగిపోతుందన్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవటం లేదని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. నేను అధికారులు చెప్పడం, అధికారులు వచ్చి విదిన 2 నిమిషాలు అడౌట్ చేయడం, వెళ్ళిపోవడం. ఒక్క ఇంట్లో 4 బోర్లు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే మరి అటువంటి దుర్మార్గం అంటే ఒక రూమ్ లేకుండా మీటర్ వేయడం, మీటర్ ఇచ్చి బోర్కు కనెక్షన్ వేయడం, దాని డాక్యుమెంట్స్ చక్కగా చూడకపోవడం, కట్ట దోవి కట్ట కిందికి చూసి మీరు ఏ రకంగా పైప్లైన్ వేసుకుంటారు. మరి అధికారులు మరి ఏం చేస్తున్నారు అన్నటువంటిది కూడా ఒకసారి ఆలోచన చేసుకున్నాను. నేను కలెక్టర్ గారికి ఫోన్ చేశాను, మినిస్టర్ గారికి ఫోన్ చేశాను, జెడ్సీకి ఫోన్ చేశాను, అన్ని డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే ఇలా మార్నింగ్ అది కూడా ఇలా 10 గంటలకు నేను పబ్లిక్తో వచ్చి నీ మండలాల్లో కూర్చుంటా అంటే ఇవాళ వచ్చి అడౌట్ చేస్తాను. ఒక్క బోరుకు 3 లక్షల రూపాయలు కొంతమంది తీసుకుంటారు. ఆఫీసర్లు తీసుకుంటారా, ఇంకోటి తీసుకుంటారా నేను చెప్పలేం. కానీ వీళ్ళంతా నేను వచ్చినప్పుడు మా దగ్గర 3 లాక్స్ తీసుకుంటున్నారు 2 నెలలకు అని వాళ్ళు చెప్పారు. నేను ఆఫీసర్లకు కొడతా ఉన్నాను. మీకు ఇన్నిసార్లు చెప్పి ఒక ఎమ్మెల్యేగా నేను రిక్వెస్ట్ చేస్తే మీరు స్పందించలేకుండా మీ కామన్ మధ్యలోకి వేసి పైప్ లైన్లు వేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా, వాళ్ళని కేసు పెట్టకుండా ఇష్టానుసారంగా ఒక ఇంట్లో 4 బోర్లు వేస్తే మన ప్రజలకు ఏమేమి చేద్దాం అనుకుంటున్నాను ఆలోచన. పదుల సంఖ్యలో బోర్లు వేసి నడిపించడంతో వాటి పక్కనే ఉన్న కాలనీలో ఉన్న బోర్లు వట్టిపోతున్నాయి. యథేచ్ఛగా సాగుతున్న నీటి దందా వల్ల ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు. అక్రమంగా వేసిన బోర్లను పూర్తిగా తొలగించి వేసవిలో తమకు తాగునీటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.